మంగళగిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? లోకేశ్వర్ అండి. ఎందుకని? అన్నీ పోయినసారి కూడా అంత ఇదైపోయింది. ఈసారి ఆయన వస్తే మాకు అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు టోటల్గా మీకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అంటే ఏ పార్టీ గెలిచి ఏ పార్టీ ఫామ్ చేస్తే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. మా బట్టలకు కూడా పరిశ్రమలు ఉంటాయి, చక్కగా అన్నం ఆహారం దొరుకుతుంది, చేతిలోనే పని ఉంటుంది. ఏంది ఇప్పుడు వచ్చినా మేము ఏం చేస్తున్నాం? ఏమీ లేదు, ఏమి ఉంటుంది అసలు. అన్ని రేట్లు మొత్తం పెరిగిపోయినాయి. తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ రావాల్సిందే, తప్పదు. 3 రాజధానులు 3 లేదు, 6 లేదు, 1 కూడా లేదు చివరికి. ఎందుకు మరి అలాంటి ప్రభుత్వం? మళ్ళీ చేదో చెవులో పూలు పెట్టి మళ్ళీ ఏదో బంగారం తీసుకో, బ్యాంక్ ఏదో బంగారం అంతా తనంటున్నాడు. ఆయన తెచ్చేది లేదు, మేము తీసుకునేది లేదు. నెలకు మళ్ళీ బంగారం అంతా మీరు బ్యాంకులో పెట్టింది మేము తెచ్చి మీకు ఇస్తాం వీళ్ళకి అంటున్నాడు. ఇప్పుడు ఇచ్చినవి చాలులే, ఇచ్చే చాలు, ఇచ్చిన చాలు. ఏమీ లేదు, ఏమి లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. అది మంగళగిరిలో నారా లోకేష్ వస్తారండి. అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కంపెనీస్ వస్తాయి, బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. టీడీపీ వస్తే బాగుంటుంది మాకు. ఇక్కడైతే రాజధాని కాబట్టి ఇక్కడ ఏం బాగాలేదండి. వైఎస్ఆర్సీపీ ఏం లేదు. లోకేష్ వస్తాడు. టీడీపీ వస్తేనే బాగుంటుంది. పథకాలు ఏముంది సార్, డెవలప్మెంట్ లేదు, కిరాయిలు లేవు, సరిగ్గా ఏమీ లేవు. పథకాలు కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి వర్తించవుగా. ఇప్పుడు మా పిల్లలు కాలేజీకి వెళ్ళారు, మాకేం వస్తాయి? మంగళగిరా టీడీపీ వస్తే బాగుంది అనుకుంటున్నాను అన్న. టీడీపీ రూలింగ్ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే ఇప్పుడే మేము డ్రైవ్కి వెళ్ళి వస్తున్నాం. వాళ్ళ జాబ్ లొకేషన్ ఎక్కడ కావాలన్నా కానీ మాకు ముంబై రావాలి, లేదంటే హైదరాబాద్ రావాలి అంటున్నారు, కానీ మన క్యాపిటల్ అమరావతి రావాలని చెప్పేసి ఎవరు అంటలే. టీడీపీ వస్తే ఇంకా అమరావతిని బాగా డెవలప్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు జగన్ వచ్చి 5 years అయినా కానీ మన క్యాపిటల్ రాలేదు ఇక్కడికి. క్యాపిటల్ వస్తే ఖచ్చితంగా ఎక్కువ జాబ్స్ వస్తాయి ఇక్కడ మాకు. ఏపీలోనే జాబ్స్ వస్తాయి. లేదండి, ఎక్కడ చూడలేదు. మరి నేను పిఠాపురంలో నిన్నందుకు బాధపడుతున్నా. టీడీపీ అనుకుంటున్నాను. టీడీపీ రావాలి. ఎందుకని అంత బలంగా టీడీపీ చెప్తున్నారు? బలంగా అంటే ఇక్కడ మాలాంటి వాళ్ళకి తోలగలు కానీ లేబర్కి పనులు లేవు. ఈ ఇసుక ఒకటి ఆపేశారు, ఇసుక వల్ల కానీ చాలా మందికి లేదు. జగన్ గవర్నమెంట్ ఏదో 15,000 స్కీమ్ కింద సంవత్సరానికి ఇస్తుంది అంటున్నారు. అది మీకు ఫేవరే కదా? అందరికీ పడతలేదు కదా, పడట్లేదు అందరికి. ఓకే, మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మీకు ఏ రకంగా ఉపయోగం? ఆటో వాళ్ళకి ముందు లేబర్కి పని ఉంటుంది కదా, పని ఉంటుంది, దాని గురించి మాకు నమ్మకంగా ఉంది. ఓకే, థాంక్స్.